నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గ్రేటర్ వరంగల్ 30వ డివిజన్ ఈఫిల్ టవర్ బాలసముద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను బాలసముద్రం కాలనీ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ చైర్మన్ నామిరెడ్డి సీతారామరెడ్డి హమేంద్రదేవి నేతృత్వంలో గణనాథుని నిమజ్జనం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. చైర్మన్ నామిరెడ్డి సీతారామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నవరాత్రులలో గణనాథునికి పూజలు, నైవేద్యాలు, అర్చనలు ఎంతో ఘనంగా నిర్వహించారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. 1500 మందికి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. గణనాథుని దీవెన వలన భారతదేశ ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ చెన్నం రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, భిక్షపతి రమేష్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాల కార్యక్రమం మొదలైంది. కార్యక్రమం తర్వాత నిమజ్జనం కార్యక్రమం తర్వాత ఇది తీసుకెళ్లి ములుగు రోడ్డు దగ్గర ఉన్న చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ నిమజ్జనంలో 9 రోజులు అన్ని విధాలా పాల్గొని అన్ని విధాలుగా సహకరించారు. అలాగే ఈ కాలనీ డెవలప్మెంట్ గురించి అన్ని విధాలు ప్రతిరోజు పూజలు చేస్తూ కాలనీ డెవలప్మెంట్ గురించి, కాలనీ ప్రజల బాగోగుల గురించి చేయడం జరిగింది. దానికి మా కమిటీ సభ్యులు, మా అయ్యగారు కూడా చాలా విధంగా ప్రతిరోజు ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి అంతా మంచి జరగాలని కాలనీకి కోరుకుంటున్నాం. మేము లడ్డు వేలం పాట 17,1600కు పోయింది. మీ పేరు చెప్పండి. సీతారామరెడ్డి, నామిరెడ్డి సీతారామరెడ్డి, చైర్మన్. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనేది జరిగింది. మా బాలసముద్రం కాలనీ వాసులంతా దాతలు కానీ మిగతా కార్యక్రమాలు అన్నిటికీ కూడా మంచిగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా డెవలప్మెంట్ కమిటీకి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలన్నది మేము ఆశిస్తున్నాము. ప్రజలందరికీ కూడా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి మూలాధార స్వరూపుడైన పరమేశ్వరుడు. ఆయన మనం కూర్చునేటప్పుడు మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా అన్ని చక్రాలలో ఆయన మూలాధార అధిపతి కాబట్టి ఆ మూలాధారం నుంచి సహస్రారం వైపు కూడా ప్రయాణం చేసేందుకు మనుషులకు చక్కటి అవకాశాన్ని ఇస్తాడు. మరి ఆ పరమాత్మ తత్వమే మన లోపల ఆత్మస్వరూపమై నిబిడీకృతమై ఉంటది. మన బాలసముద్రం కమిటీ అధ్యక్షులు నవిరెడ్డి సీతారామరెడ్డి గారు ఈ నవరాత్రి మహోత్సవాలను నిర్వహించి తర్వాత అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు, తర్వాత ఇక్కడ ఉన్న సుధాకర్ రెడ్డి గారు, తర్వాత మారాము అంటే ఆయన పేరు అంటే రాముడు ఎట్లాగో నేను కూడా రామునే. రమేష్ రామచంద్ర అని మా అమ్మగారు పిలుస్తుంది. తర్వాత నా పేరు రమేష్ శర్మ అని ఇక్కడ అందరికి తెలుసు. ఈ బాలసముద్రం ఏంటంటే ఒక ఏకీకృతం చేసి అందరినీ కూడా ఒక తాటిపై నడిపించేందుకు నేను సంకల్పం చేసుకొని ఒక అయ్యగారుగా అందరికీ కూడా చక్కటి జ్ఞానాన్ని అందించాలని ఈ నిమజ్జన మహోత్సవంలో అందరూ కూడా పాలు పంచుకొని ఆనంద ఉత్సాహాలతో కూడా భగవంతుని కృపకు పాత్రులై వారికి ఆరోగ్యము, ధన కనక, వస్తువాహన, సకల సంపదలు కూడా కలగాలని కోరుకుంటున్నాము. జై బోలో భారత్ మాతాకి, హిందూ ధర్మానికి జై బోలో భారత్ మాతాకి, జై బోలో హిందూ ధర్మానికి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నేను డాక్టర్ ఎన్ మారాము, బాలసముద్రం డెవలప్మెంట్ కమిటీ తరఫున చైర్మన్ గారు నామిరెడ్డి సీతారామరెడ్డి గారు, చెన్నం రవీందర్ రెడ్డి గారు మరియు అదరు కమిటీ మెంబర్స్ సాయంతో ఈ వినాయక నవరాత్రి పూజోత్సవం సంపూర్ణంగా దిగ్విజయంగా జరుపుకున్నాము. ఇప్పుడు నిమజ్జన కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము. ఆ భగవంతుని కృప మా డెవలప్మెంట్ కాలనీ వాసులకే కాక సకల అఖండ భారతానికి దిగ్విజయం చేకూర్చాలని, సకల సంపదలు, అశేశ్వరాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆ వినాయకుడిని ప్రార్థించినాము. ఇప్పుడు మన అందరూ సుఖ సంతోషాలతో యుద్ధాలు లేకుండా ప్రపంచం శాంతిగా ఉండాలని మా డెవలప్మెంట్ తరఫున అందరి తరఫున మా నామిరెడ్డి సీతారామరెడ్డి గారు
పిలుపునిస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలి, యుద్ధాలు లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థించినాము. జై బలో. మేము మొట్టమొదటిసారి బాలసముద్రం డెవలప్మెంట్ కమిటీ తరఫున మా సీతారామరెడ్డి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మేము గణపతి మండపం పెట్టడం జరిగింది. ఈ 9 రోజులు కూడా చాలా చక్కటి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఒక 1500 మందికి, దాదాపు అంతమందిని ఎవరు ఇక్కడ చేయలేదు, అంత పెద్ద ఎత్తున చేసారు. అదేవిధంగా ఈ ప్లేస్ కూడా మొట్టమొదటిసారి మంచి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా తప్పకుండా జరిగింది. ఇక ముందు కూడా మా సీతారామరెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు మేము ఇంకా చక్కటి కార్యక్రమం చేయాలని, అదేవిధంగా మా బాలసముద్రం డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్నో కార్యక్రమం చేస్తున్నాం. వాటికి కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని ఆ గణపతి దేవుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దేశం సుఖశాంతంగా ఉండాలా, ప్రజలు సుఖశాంతంగా ఉండాలా, పాడి పంటలు కూడా మంచిగా పండాలా అని కోరుకుందాం. ఒక్కటే దేశం సంతోషం ఉంటేనే మనం ఉంటాం. కాబట్టి మనకి రైతులు మంచిగా ఉండాలా, మా ఆర్మీ వాళ్ళు బాగుండాలా, జవాన్లు బాగుండాలా, అందరూ బాగుండాలి కోరుకుందాం. ఆ గణపతి దేవుని కూడా మనం ప్రార్థిస్తాం. మీరందరూ కూడా బాగుండాలా. మీ టీవీ ఛానల్ వాళ్ళు కూడా మేము కోరేది ఏంటంటే మనకి తప్పకుండా కవర్ చేయండి. మనకి చక్కటి కార్యక్రమం జరగాలి. మా హిందూ ధర్మం అనేది రోజు మీద చాలా దాడులు జరుగుతున్నాయి కాబట్టి మనం ఐక్యమత్యంగా ఉండేటువంటి కార్యక్రమం చాలా ముందు చేయాలని, దానికి కూడా మీ సహకారం కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.